ముందుకురా అశోక్ కుమార్ జీ రండి సార్. ఏం పర్లేదు, ఇది ఏం పార్టీ మీడియా, ఇది కాదు, ప్రెస్ మీట్ కాదు. ఆ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది, కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిన వాయిస్లో ఉంది ఇది. చిరంజీవిలాగా కొన్నాళ్ళు అటు ఇటు తిరిగి మళ్ళీ 150యా? అదే చిరు విరామం. ఉమా ఉమా రాలేదండి, తీసుకొచ్చాడు విడి. ఉమా దా, అదేట మీకు ముందు చిన్న వార్త ఏంటంటే శుభవార్త అనుకోవాలి. నేను నెక్స్ట్ నుంచి ప్రెస్ మీట్ కాకుండా టెక్నాలజీ వాడి మీకు ఎవ్రీ వీక్ ఒకటి వాట్సాప్లోనూ మెయిల్ ద్వారాను పంపించేయాలని వచ్చిన నిర్ణయం చేసాం. అంటే ఇప్పుడు ఈస్ట్ న్యూస్ పెడుతున్నాడు రామనారాయణ, ఆ ఈస్ట్ న్యూస్ అనేది ఉండదు, నాది మాట్లాడింది నేను పంపిస్తాను అనమాట. అంటే ఆ లోగో ఉంటే మిగతా వాళ్ళు వాడటానికి కుదరదండి అని చెప్పారు. చెప్తే రామనారాయణతో మాట్లాడితే లోగో తీసేసి పెడతానండి, నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నప్పుడు లోగో పెడతాను అన్నాడు. బాబీ స్టూడియోలో తయారు చేసి రామనారాయణ నెట్వర్క్ అంతా ఉంది కాబట్టి పంపించడానికని నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వస్తే తప్ప ప్రెస్ మీట్ లేకుండా అలా పంపిద్దాం, మనం కావాల్సిన వాళ్ళు వాడుకుంటారు, అందులో సరుకు ఉందనుకుంటే, లేకపోతే చూసి ఆనందిస్తారు. మనం 26 ఏప్రిల్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాస్తూ దాని కాపీ ముఖ్యమంత్రి గారికి పంపించాం. అదే ఇప్పుడు బాగా నడుస్తోంది. ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి విస్తృతమైన అధికారాలు ఇస్తూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 108 అనే దాన్ని ఉపయోగించకపోతే రేపు జూన్ 2వ తారీఖు నాటికి అది కాలదోషం పట్టేస్తుంది. ఈ సెక్షన్ పెట్టడమే చాలా, దీన్ని హెన్రీ 8th క్లాస్ అని అంటారు. హెన్రీ 8th క్లాస్ మీరు ఒకసారి నెట్లో పడితే తెలుస్తుంది ఇది అసలు ఎలా వచ్చింది 108 అనేది. హెన్రీ 8th అనేవాడు పరిపాలన చేస్తున్న సమయంలో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కింగ్కి ఏ రకమైనటువంటి అధికారాలు ఇచ్చారో ఆ అధికారాలే వచ్చి మన కాన్స్టిట్యూషన్లో 392 కింద పొందుపరచబడి, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ నేరుగా కలగజేసుకోవచ్చు, చేసుకుని మంత్రివర్గంతో సిఫారసుతోటే ప్రెసిడెంట్ నడుచుకోవాలి. కానీ ప్రెసిడెంట్ కలగజేసుకుని ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ పార్లమెంట్ ముందుకు వెళ్తుంది. సో ఇది ప్రెసిడెంట్కి ఒక రకమైనటువంటి విస్తృతాధికారాలు ఇస్తూ జరిగినటువంటిది. దానికి కాలదోషం పట్టేస్తుంది, టైం అయిపోతుంది, చేయండి అని చెప్పి మనం ఏప్రిల్ 26న ఓ లెటర్ రాసి ఆ లెటర్ మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. తర్వాత మిగతా పార్టీల వాళ్ళు అందరూ కూడా తొందరగా కళ్ళు తెరు అని చెప్పి అడగటం. నిన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష జరిపి ఇంకో 2 ఏళ్ళు కాలపరిమితి పొడిగించండి ఈ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అధికారాల కాలపరిమితి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకి ముందు ఏదైతే చాలా అన్యాయంగా అడ్డగోలుగా విభజిస్తున్నారో మాతో సంప్రదించి చేయండి అని అన్నారో, ఆయనతో సంప్రదించుంటే ఏ రకంగా విభజన జరపడానికి ఆయన సిఫార్సు చేసి ఉండేవాడో ఇప్పటివరకు చెప్పలా. అసెంబ్లీలో మాట్లాడలా, ఆ తర్వాత మాట్లాడలా. ఒక ముఖ్యమంత్రిగా, ఒక జాతీయ అధ్యక్షుడిగా, ఇప్పుడు వాళ్ళది 2 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా ఇదే విభజన ఆయన చేసుంటే, ఎందుకంటే ఆయన దానికి మద్దతు ఇచ్చాడు, ఆయన చేసుంటే ఎలా చేసి ఉండేవాడో ఇప్పటికైనా ఒక మాట చెప్తే అప్పుడు శభాష్, ఆవేళ చంద్రబాబు నాయుడునే కన్సల్ట్ చేసి ఉంటే బ్రహ్మాండంగా జరుగుండేది. ఈయన్ని పక్కన పెట్టడం వల్లే ఈ అనర్థాలన్నీ వచ్చాయని ప్రజల్లో ఆయన వాల్యూ పెరుగుతుంది. ఎందుకు ఆ మాట చెప్పట్లేదో నాకు అర్థం కాల. ఈవేళటి వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారై 3 ఏళ్ళు అయిపోయినా అందులో ఎన్ని అమలు జరిగాయి, ఎన్ని అమలు జరగలేదు అన్న దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం ప్రకటించలేదు.
మనందరికీ తెలుసున్నది, మొన్న వెళ్ళి మోడీని కలిసి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 2014-15కి సంబంధించినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఏదైతే యాక్ట్ ప్రకారం యూనియన్ బడ్జెట్లో పెట్టి మనకి వెంటనే కాంపెన్సేట్ చేయాలో అది ఇప్పటివరకు రాలేదు. ఫస్ట్ ఇయర్దే ఇప్పటికి ఇవ్వలే. ఆయన బయటకు వచ్చి చెప్పాడు, మేము 16,000 కోట్లు అడిగాం, మీరు కాదు 7,000 అన్నారు, ఎంతో కొంత పారండి అయ్యా బాబు అని. ఇప్పటివరకు ఆ డబ్బే రాలే. ఒక్కసారి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ఈ రహస్యం అంతా ఆయన గుండెల్లో దాచుకుని, జరుగుతున్నటువంటి ద్రోహాలన్నీ కూడా ఆయన గుండెల్లో దాచుకుని ఎందుకు బాధపడటం ఒకసారి బయట పెట్టండి. శ్వేతపత్రం ద్వారా ఇప్పటికి ఎన్ని సాధించగలిగారు, ఎన్ని సాధించలేకపోయారు, షెడ్యూల్ 9, 10 అందులో మనకి ఎంత వస్తుంది, అది ఎందుకు రావట్లేదు, దానికి ఓటు నోటు కేసుకి సంబంధం ఉందని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు ఖండించండి. దానికోసం కాదు ఇది ఆగింది, ఈ కారణాల వల్ల ఆగిపోయిందని కారణాలు చెప్పండి. ఈ మధ్య 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి డిబేట్లు, వివిధ ఛానల్స్లో డిబేట్లను బట్టి అర్థమైంది ఏంటంటే, ఇటువైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదిగో మేము ఈ ప్రయత్నం చేస్తామని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎక్కడుంది అడ్డిల్లో? యాక్ట్ సరిగ్గా తయారు చేయలేదండి అసలు, అందుకే ఈ పాపం అంటున్నారు. తీసిపారండి యాక్ట్. ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నది, ఆ యాక్ట్లో ఏవేవైతే బాగోలేవో అన్నీ తీసి కొత్త పెట్టండి. ఎవడొద్దన్నాడు? మీరు ఆ ప్రయత్నాలు ఏవి చేయకుండా 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా యాక్ట్ బాగోలేదండి, యాక్ట్ బాగోలేదండి అంటే ఇంకా ప్రభుత్వాలు మార్చడం ఎందుకు? కాంగ్రెస్కి ఎందుకు అంత భయంకరమైనటువంటి సెట్ బ్యాక్ వచ్చింది? ఈ యాక్ట్ గురించే కదా. ఈవేళ చూస్తుంటే ఆ యాక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అయితేనే టాప్లో ఉన్నాం. ఆ ఇంప్లిమెంటేషనే చేసుకోలేకపోతున్నారు మీరు. తర్వాత మీరు చేసిన ప్రామిస్లు, మీ మేనిఫెస్టోలో మోడీ గారు చెప్పింది, ఆవేళ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నది, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు యాక్ట్లో ఉన్నవి ఏం సాధించారు? దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. జనాలు కూడా కలుపుకోండి. ఓటేసేవరకే కాదు, ప్రజలను కూడా కలుపుకుని పోతేనే ప్రభుత్వం మీద ప్రజలకు ఆ నమ్మకం వస్తుంది. ఎప్పటికప్పుడు చెప్పండి అసలు ఏం జరుగుతుందో. ఈవేళ పేపర్ చూస్తే పెద్ద ఐటము, భారతదేశానికి 2,50,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇది లాస్ట్ ఇయర్ కన్నా ఇంత పెరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ కలపట్లేదు. అందులోనూ ఆంధ్రప్రదేశే ఫస్ట్ ఇయర్ 4 లక్షలు, పోయిన సంవత్సరం 5 లక్షలు వచ్చాయని ప్రకటించారు. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. వీళ్ళేమో పెద్ద ఐటమ్ 2.5 లక్షల కోట్లు వచ్చింది భారతదేశానికని. అదేంటి 12.5 లక్షలు అవ్వాలి, లేకపోతే కనీసం 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఇలాంటి వాటిలో పారదర్శకత, డాష్ బోర్డు పెట్టాను, ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈవేళ ఒక పేపర్లో వచ్చింది, ఫోన్ కొట్టు నీళ్లు పట్టు అని. ఫోన్ కొడితే నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ చేసే కన్నా ముందు ఇంతమంది ప్రెస్ కూర్చుని, ఇంతమంది పెట్టి, కొంతమంది లైవ్ ఇచ్చి, కొంత చిన్న చిన్న మొక్కలు చూపించి, పేపర్లో రాసి ఇంత చేస్తే దానికి సమాధానం చెప్పకపోతే, మీకు ఫోన్ కొడితే సమాధానం వస్తుందని ఎవడనుకుంటాడో, ఎవరు నమ్ముతారు? సత్యం. అదిగో బెల్ల కూడా మోగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఈ ఆర్టికల్ 392 హెన్రీ 8 క్లాస్ ప్రకారం ఏదైతే జరగవలసింది 3 ఏళ్లలో జరగలేదో వాటిని ఎందుకు జరగలేదన్నది ప్రజలకు తెలియజేయండి. మీ వైపు నుంచి జరిగిన ప్రయత్నాలు ఏంటో కూడా చెప్పండి. తర్వాత ఈ మధ్యకాలంలో మన లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత జగన్ వెళ్ళి మోడీ గారిని కలిశాడు. కలిస్తే దాని మీద చాలా రకరకాలుగా జరిగి చివరికి ఒక ఫీలింగ్, మామూలు కామన్ మ్యాన్ నాలాంటి వాడికి ఏమొచ్చిందంటే, ఏదైనా రేపు ఎలక్షన్కి మోడీ జగన్ కలిసి వెళ్తారా, చంద్రబాబును పక్కన పెడతారా అన్న అనుమానం చంద్రబాబు గారి మాటలు, తెలుగుదేశం వాళ్ళ మాటలు వింటే వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇంత ఆదుర్దా పడ్డారో నాకు అర్థం కాల. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీకు గుర్తుందో లేదో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అవ్వగానే 27 కాదు అక్టోబర్లో అనుకుంటాను, అక్టోబర్లో జైలు నుంచి రిలీజ్ అవగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ప్రెస్తో మాట్లాడాడు. అప్పుడు ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలా, ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిసైడ్ అవుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే మోడీ లాంటి వాడే రావాలి ఈ దేశానికి, సిస్టమ్ను మార్చాలంటే అది మోడీ వల్లే సాధ్యం అని చెప్పాడు. మామూలుగా నాలాంటి వాళ్ళంతా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మోడీ అంటే ఆయన హిందుత్వ ఎజెండా అదంతా వేరు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కాంగ్రెస్ తోటి ఉన్నవాడు, ఎక్కువగా కాంగ్రెస్ ఓటే జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది. అటువంటిది ఏంటో వచ్చి ఎలా అనేసాడు అనుకున్నాం. అది ఎప్పుడు జైల్లో రిమాండ్ నుంచి వచ్చాక. ఈవేళకి సరిగ్గా 3 సంవత్సరాల క్రితం మే 20వ తారీఖున అతను వెళ్ళి మోడీని కలిసి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ తోటి ఏం మాట్లాడాడంటే మేము మోడీని సపోర్ట్ చేస్తున్నామని చెప్పాడు. చెప్తూ ఇంకో మాట ఏమన్నాడంటే మోడీకి మా అవసరం లేదు, మా ఆంధ్రప్రదేశ్కి మోడీ అవసరం ఉంది, అందుకని చెప్పి మేము మోడీని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ప్రకటించాడు. ఈవేళ వెళ్ళి కొత్తగా కలవటం వల్ల వచ్చిన నష్టం ఏంటో వీళ్ళకి నాకు అర్థం కాల. వ్యతిరేక పక్షం వాళ్ళు ఎవరైనా ఆదరిస్తే వీళ్ళు కంగారు పడవచ్చు. ఇతను ఇప్పటి వరకు మోడీని ఏమంటలేదు, ఎంతసేపు చంద్రబాబు మీదే పడుతున్నాడు. ఇవాళ మోడీ దగ్గరికి వెళ్ళాను, మోడీతో చెప్పాను, వచ్చాను అన్నాడు. లోపల ఒకటి మాట్లాడి బయట ఒకటి మాట్లాడగలిగేంత మోడీ విషయంలో అంత అడ్వెంచర్ అవ్వడం చేయగలడా? మోడీ అన్నవాడు ప్రత్యర్థి అన్నవాడిని ఏం చేస్తున్నాడో మెడ్రాస్లో చూసాం, కలకటాలో చూసాం, ఢిల్లీలో చూసాం, బొంబాయిలో వాళ్ళ పరిపాలన, లేకపోతే 4 రాష్ట్రాల టెంపరేచర్ లాగా 4 తెలిసిపోను. కలకత్తా అయిపోయింది, మెడ్రాస్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది. బొంబాయి ఒకటే వాళ్ళదే పరిపాలన కాబట్టి అక్కడ అవ్వలే. లేకపోతే మొత్తం భారతదేశం 4 మూలల ఫుల్ డిస్టర్బెన్స్. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లోపల ఏదో మాట్లాడి బయటకు వచ్చి అయ్యా చెన్నై లేని తమిళనాడు, బెంగళూరు లేని కర్ణాటక, హైదరాబాద్ లేని తెలంగాణ ఎలా సాధ్యం కాదో అలాగే మాకు అలాంటి ఊర్లు లేవు కాబట్టి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే మేము బతకలేం అని చెప్పానని వచ్చి మీడియాతో చెప్తున్నాడు. నిజంగా లోపల అది మాట్లాడకుండా బయట అది మాట్లాడితే మోడీ అన్నవాడు ఊరుకుంటాడా? దీన్ని అసలు ఇంత ఇష్యూ ఏం చేయాలి? మనకి కావలసింది సాధించవలసినప్పుడు మన ప్రత్యర్థి అదే అడుగుతుంటే దాన్ని వాడుకోవాలి. మీ ప్రత్యర్థి కూడా వెళ్ళి మీరు అడుగుతున్నదే అడుగుతున్నప్పుడు దాన్ని వాడుకోవటం మానేసి ఇదేదో తేడా వచ్చింది, మొత్తం పర్మిటేషన్ కాంబినేషన్లు మారిపోతున్నాయి, రేపు బీజేపీను జగన్మోహన్ రెడ్డి కలిపి ఎలక్షన్కి వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతారు, అంత మటుకు అయితే ఆందోళన కాదు, పక్కన పెడతారా లోపల పెడతారా అదో భయం. మిగతా వాటి చూస్తుంటే ఆ కేసులు ఇవన్నీ చూస్తుంటే ఏం చేస్తాడో, లేకపోతే ఇంత ఆందోళన ఎందుకు? వచ్చి ఎలా పడిపోయారంటే ఆయన స్వయంగా నేను సంకీర్ణ ధర్మం పాటించాను, నేను ఎప్పుడు బీజేపీకి ద్రోహం చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా నిజంగా మన ముఖ్యమంత్రి ఆయనేటంత బేలగా మాట్లాడటం, నేను సంకీర్ణ ధర్మం పాటించాను. ఏ సంకీర్ణ ధర్మం ఏంటి? నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి, నీ ఇష్టం. సంకీర్ణ ధర్మమే పాటించేలా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాను వైఎస్ఆర్సీపీని. వాళ్ళు ఇప్పటికీ కూడా టెక్నికల్గా వైఎస్ఆర్సీపీయే, వాళ్ళంతా నీ మంత్రివర్గంలో ఉన్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రివర్గం తెలుగుదేశం, బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు కలిపి ఇక్కడ పరిపాలన చేస్తున్నాయి. ఈ రకమైనటువంటి ఎన్నికల ఆందోళన పక్కనెట్టి రాష్ట్రానికి చేయవలసిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి మొట్టమొదట ఎప్పుడైనా సరే ఎవరైనా విడాకులు తీసుకున్నా, లేదు ఎవరైనా పార్ట్నర్షిప్ నుంచి విడిపోయినా, ఎవరైనా కంపెనీ డిజాల్వ్ చేసి కంపెనీలోంచి బయటకు వచ్చేసినా, ఇద్దరి మధ్య విడిపోవడం అనేది జరిగినప్పుడు ఫస్ట్ జరిగేటువంటి ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎవరికి ఎంత రావాలో అంతా తీసుకోవటం. అది టాప్ ప్రయారిటీ. 3 ఏళ్ళు అయింది, ఎప్పటికీ మనకు ఏమి రావాలో అవి తీసుకోకుండా ఇంకో 2 ఏళ్ళు పొడిగించండి. 2 ఏళ్ళు పొడిగిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం?
అసలు మీరు చెప్పండి, ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? కోర్టులో వేస్తామంటాడు ఒక మంత్రి గారు నిన్న. వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళు కోర్టులో వేస్తారా? ఇప్పుడేం జరిగిందా ఇలాగా? ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ అని చెప్తూ, ఎన్డీఏ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంటనే ఉపసంహరించుకోకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్పి మినిస్టర్ గారు ప్రకటిస్తారు. ఇంతటి కన్ఫ్యూజను క్రియేట్ చేస్తున్నారు మీరు. డైరెక్ట్ చెప్పండి, ఇవన్నీ రావాలి మనకి, మీరు ఇవ్వట్లేదు. ఇంకేముంది, ఇంకేడాది మంత్రులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎప్పటికైనా డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ప్రజలతో పంచుకోండి. ఇందాక డేట్ మిస్ చేయని చూడండి. జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది October 1, 2013. నెక్స్ట్ ప్రెస్ మీటు ఈరోజే 2014 20th May. ఫస్ట్ ప్రెస్ మీట్లో జైలు నుంచి రాగానే మోడీ అన్నవాడే రావాలి, అతనే సిస్టమ్ను మార్చగలడు అన్నాడు బిఫోర్ ఎలక్షనే. 20 Mayన లోపల మోడీని కలిసి వచ్చి మేము మద్దతు ఇస్తున్నామంటే ప్రెస్ మీరు ఎవరో అడిగారు, మీ మద్దతు ఎవరికి కావాలా అని. ఎందుకంటే అప్పటికే మోడీకి మెజార్టీ ఉంది అంటే చెప్పాడు, మాకు మోడీకి మేము అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మోడీ అవసరం ఉంది, అందుకని మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. తర్వాత వీళ్ళకి నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత ఉలిక్కిపాటు వచ్చిందంటే నాకు ఒక అనుమానం వచ్చింది. మరి ఇది అనుమానం మాత్రమే. మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉండగా దేశం అంతా తిరిగాడు. 2003లో మెడ్రాస్ వెళ్ళాడు, మెడ్రాస్ కాదు బాంబే వెళ్ళాడు. బాంబే శివాజీ పార్క్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ అప్పుడు విలాసరావు దేశ్ముఖ్ సీఎంని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు ఏంటి, గోద్రా గొడవలు అయిపోయిన 1 yearకి ప్రారంభించాడు అనమాట మొత్తం దేశమంతా పర్యటన. ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అతన్ని అబ్జెక్షన్ చేయలే. ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఏవో కొన్ని ఇవి పెట్టారు, ఆ ప్రకారంగా మీరు మీటింగ్ చెప్పుకోవచ్చు అన్నారు. శివాజీ పార్క్ బాంబేలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది మోడీది. ఆ ఉత్సాహంలో ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు. హైదరాబాద్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ గనక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మోడీ గనక దిగాడా ఎక్కడే అరెస్ట్ చేస్తాం, తిరుగు టపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం, హైదరాబాద్లోకి రానివ్వం అని చెప్పాడు. మోడీ అన్నవాడి పెళ్ళాంబెట్లో లేరు, తల్లి తండ్రి లేరు, ఇరుగు పొరుగు లేరు. అతని పని ఏంటి, ఇవన్నీ రాసుకుని గుర్తెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడో ఈ నేతం. నాకు తెలుసు మోడీతో కలిసి ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కొందరు, ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు మానేసి వచ్చేసారు. మోడీ ప్రధానమంత్రి అవగానే కబురెట్టాడు అందరికీ, వచ్చేయండి అని. ఒకటి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఇన్ఛార్జి, వాళ్ళు బయటికి రారు, RSS వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తాడు. అందులో రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారు. సీక్రెట్గా వాళ్ళకి అక్కడ డిప్యుటేషన్ వేస్తాడు, అంతే, వెళ్ళిపోయారు, అక్కడ జాయిన్ అయిపోయారు. ఏంట్రా మంచి సింగపూర్లో ఉద్యోగం చేసేవాడు ఒక ఫ్రెండ్ మావాడు, వాడు వెళ్ళిపోయి ఎక్కడో పని చేస్తున్నాడు. నువ్వేంటంటే లేదు సింగపూర్లో ఉద్యోగం రిజైన్ చేశాను, మోడీ రమ్మన్నాడు వచ్చానండి. అతనికి ఏంటుంటుంది ఇంకా పని ఇదే, ఎవడెవడు ఫస్టే ఉంటుంది ఆల్ఫాబెటికల్గా A B తర్వాత C వస్తుంది. చంద్రబాబు నాయుడు 27/8/2003 డేట్ కూడా నోట్ చేసుకోండి. ఆగస్టు 27, 2003 నాడు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేసి తిరుగు టపాలో వెంటనే ప్లేన్ ఎక్కి పంపించేస్తాం, నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావడానికని చెప్పినటువంటి మనిషి. ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగల. అమెరికా వాళ్ళు వ్యవసాయం అన్నారు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానివ్వమన్నాడు. మరి మర్చిపోతాడా? అవేమన్నా ఆయన మర్చిపోలేదు నాకు తెలియదు, కానీ ఈయనకేమన్నా ఆందోళన ఉందా?
ఎందుకంతా? లేకపోతే జగన్ ఏంటి, ఈయన వచ్చి పరిటాల రవి గారు చచ్చిపోతే పరిటాల రవిని చంపేశారు. ఈయన వచ్చి మొత్తం అందరితో చెప్పాడు, అందరు అపాయింట్మెంట్లు తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డి చంపేశాడని చెప్పాడు. ఇదేంటా మా కాంగ్రెస్ సీఎం, మా కాంగ్రెస్ పిఎం, నువ్వు వెళ్ళి మా సీఎం చంపేశాడని ఎలా ఆరోపణ చేస్తావు అని. అదేంటిది? అది పిఎం, ప్రధానమంత్రి, పార్టీ కాదు. మోడీ బీజేపీ వాడు అన్నది ఓకే, కానీ ఇప్పుడు అతను ప్రధానమంత్రి. ఎవడు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వాలి టైం ఉంటే, అతనికి ఇష్టమైతే. ఇష్టమైంది ఇచ్చాడు. దాని మీద ఎంత వణికిపోయి ఎంత గొడవ చేసి నాకు అంత అవసరం కనబడలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు, మర్డర్ కేసే చెప్పావు. వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళి రాజశేఖర రెడ్డి మర్డర్ చేశాడని చెప్పావు. డైరెక్ట్గా మర్డర్ చేశాడని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయడానికి వస్తుంటే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏముంది, మామూలే. వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి నీ మీద చెప్తాడు. అది కాదు, వెనకాల ఏదో డిజైన్ ఉంది, అందుకే ఇంత షేక్ ముక్తారైపోయారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కనుక కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్తూ ఉంటాడో అందులో 10% చేయగలిగితే, 10% చాలు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ గుడ్ విల్ ఉంటుంది. వేళ మీరు పని చేయటం అన్నది పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫోన్ కొడితే నీళ్లు పట్టు అంటే ఇక అంతకన్నా జనంలో రేపటి నుంచి సెల్ ఫోన్లోంచి నీళ్ళు వస్తాయని చెప్తారు. 6 నెలలు ఆగండి, ఫోన్ ఇలా నొక్కి వాటర్ మీద నొక్కి ఇలా అన్నారంటే గ్లాసు నిండిపోతుంది. ఎవరు సెల్లో వాళ్ళ సెల్కి ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలలు మాత్రం చెప్తారండి, ఎందుకంటే ఆ 6 నెలలు ఎప్పటికీ రాదు. అలా లాగగలిగినటువంటి ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ మీడియా మేనేజ్మెంట్ ఉంది, ఆ మ్యానిపులేషన్ ఉంది. కానీ నిజంగా చేయండి. పోలవరంలో మీ మీ డాష్ బోర్డ్లో ఒకసారి పోలవరం నిజంగా అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి. ఏం జరగట్లే అక్కడ. మీరు చెప్పే మాటల్లో 1% కూడా జరగట్లే. తర్వాత నిన్న ఒక చిదంబరం కేసు వచ్చింది. అది ఇక్కడ నేను చెప్పేదాంట్లో రెలవెన్సీ లేకపోయినా వస్తూ ఇప్పుడే చూశాను. ఎఫ్ఐఆర్ పంపించారు ఎవరో నాకు, కార్తీ చిదంబరం మీద పెట్టిన ఎఫ్ఐఆర్ పంపించారు. ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడే చూశాను. దానికి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుకి ఏమీ తేడా లేదు. కరెక్ట్గా ఒకసారి వింటే మీరు ఐఎన్ఎక్స్ మీడియా అది నేను చెప్పను కానీ కాదు, ఇక్కడ ఎలా వచ్చిందో స్టోరీ చూడు. ఇదేమో సాక్షి మీడియా. మన జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా సాక్షి మీడియా వల్లే కదా, అందులో పట్టుకొచ్చి పెట్టుబడులు పెట్టారన్నదే. అక్కడ ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ న్యూస్ అనేవాళ్ళు ఇంద్రాణి ముఖర్జీ అని ఒక పెద్ద మర్డర్ కేసులో వచ్చింది, కూతుర్ని చంపేసింది ఆవిడ. అందులో ఒక ఆవిడ హస్బెండే ఈ ఐఎన్ఎక్స్ మీడియాకి, ఐఎన్ఎక్స్ న్యూస్కి. అతను ఏం చేసేట, ఎఫ్ఐపిబి అని ఉంటుంది, అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. మనం విదేశాల నుంచి ఏమైనా డబ్బు తెచ్చుకోవాలంటే ఎఫ్ఐపిబి క్లియరెన్స్ ఇవ్వాలి. దాని ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటుంది. అది చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఎఫ్ఐపిబిలో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరో ఐఎన్ఎక్స్ మీడియా వాళ్ళు 4.62 crores మేము తెచ్చుకుంటాం ఫారెన్ నుంచి, ఇన్ని షేర్లు అమ్ముతాం, షేర్ వాల్యూ 10 రూపాయలు, 4,62,00,000 వస్తుంది, దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టుకున్నారు. పెట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళు 305 కోట్లు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్కలో దొరికింది. అది నువ్వు 4 కోట్లు తెచ్చుకుంటాను, 305 కోట్లు ఎలా తెచ్చుకున్నావా అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 4 కోట్లు 10 రూపాయల షేర్ వాల్యూ మీకు చెప్పాం, కానీ 800 రూపాయలకి అమ్మాం మేము షేరు. ఆ అమ్మటం వల్ల మాకు 305 కోట్లు వచ్చింది. నేను చెప్పిన లెక్క కరెక్టే, అన్ని షేర్లే పెట్టాం, కానీ డబ్బు ఎక్కువ వచ్చింది, ఎక్కువగా అమ్మామన్నారు. ఇది మేనేజ్ చేయడానికి చెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ఫ్రీలాన్సర్స్, అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు చూడండి, కార్వి, ఇలాంటి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అనమాట. కన్సల్టెన్సీలు, చెక్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక కన్సల్టెన్సీలో వీళ్ళు 3.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ కన్సల్టెన్సీలో. అది ఎవరిదంటే చిదంబరం కొడుకుది. ఈ ఎఫ్ఐపిబి క్లియరెన్స్ ఇచ్చినందుకు గాను, ఈ 305 కోట్లు క్లియరెన్స్ ఇచ్చినందుకు
₹3,50,00,000 చిదంబరం కొడుక్కి ఇచ్చారు. క్విడ్ ప్రోకో, అక్కడ అతను హెల్ప్ చేశాడు, కొడుక్కి డబ్బులు ఇచ్చారు. ఇదే కేసు అక్కడ. సో ఈ కేసులో చిదంబరం గారు చాలా పెద్ద మేధావి ప్లేడర్ కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరి దగ్గర తీసుకుని చేసేటప్పుడు అతను చాలా ఆలోచన చేసి ఉంటాడు. ఇలా తీసుకోవచ్చా తీసుకోకూడదా, కొడుకు ఇరుకులో పడితే నేను పడతాను అని. ఎందుకంటే ఇది జరిగిన టైంకి అప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టేశారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డికి రిమాండ్ వ్యవహారంలో ఉన్నాడు. సో ఇది ఒక మంచి జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా ఇది మంచి ఆయుధం అవుతుంది. నేను మొట్టమొదట 2012లోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు నిలబడదు అని. ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఆ రోజుకి, ఈ కేసులు పెట్టిన రోజుకి ఏ రకమైనటువంటి అధికార పొజిషన్ చేయలేదు. అప్పటికి ఆ అధికార పొజిషన్లో లేడు. ముఖ్యమంత్రులు మంత్రుల కొడుకులు వ్యాపారాలు చేయాలా లేదా అన్నది ఈ జడ్జిమెంట్లో రావాలి. చేయకూడదు అన్నారనుకోండి, టోటల్గా అన్ని క్లోజ్ చేసి అందరూ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి టైంలో ఉపకారం పొందిన వాళ్ళు పట్టుకెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఉపకారానికి అది క్విడ్ ప్రోకో అన్నదే కదా కేసు ఇతని మీద, అందరికీ తెలుసున్నదే. ఇతనేమంటాడంటే ఇందులో ఏమీ మర్మం లేదు, వాళ్ళు డైరెక్ట్గా పట్టుకొచ్చారు, నా దగ్గర షేర్లు కొన్నారు, ఇన్వెస్ట్ చేశారు, నేను వ్యాపారస్తుడిని, వ్యాపారం చేస్తున్నాను, నా తప్పేంటని ఇతను అంటాడు. సరిగ్గా రాజశేఖర రెడ్డి ఎవరికైతే ఉపకారం చేశాడో వాడే వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఏంటి అని గవర్నమెంట్ కేసు పెట్టినటువంటి ప్రాసిక్యూటర్స్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు రాజశేఖర రెడ్డి వాడు ఒక్కడికే ఉపకారం చేయలేదు, 5గురు చేస్తే అందులో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేశాడు, నిజంగా దానికే చేసి ఉంటే నా మిగతా 5గురు చేయాలి కదా అని ఇతని వాదన. ఇదేదో కోర్టు తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా డెవలప్మెంట్ ఏంటంటే చిదంబరం లాంటి వాడి కొడుకు కూడా సేమ్ టైప్ ఆఫ్ డీల్లో ఇవాళ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఏదో చెప్తున్నారు, స్క్రోలింగ్ ఏదో వచ్చింది, సడన్గా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. పారిపోవడం ఎలా కుదురుతుంది? వెళ్ళాలి, మామూలు పాస్పోర్ట్ వచ్చి వెళ్తాడు కదా. ఎవరో విజయమల్ల కూడా ఏం పారిపోలే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని తీసుకుని చూపించి వెళ్ళాడు. తర్వాత ఇంకొకటి నాకు ఇది చంద్రబాబు నాయుడు గారు డిస్టర్బ్ అవడానికి కారణం ఏమనిపించిందండి, ఇంకోటి మాకీ అసోసియేట్స్ అని ఒక కంపెనీ అమరావతి కన్స్ట్రక్షన్లో మార్చారు. జర్మన్నా జపనీసా? జపనీస్ కంపెనీ అంటే జనరల్గా ఇలాంటి కంపెనీలు దేశాలతో వ్యాపారాలు చేస్తాయి, రాష్ట్రాలతో చేయవు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తున్నా వాళ్ళ లెక్క ప్రకారం ఇండియాతో వ్యాపారం చేస్తున్నట్టే. వాడు ఆ మాకీ అన్నతను ఎంత డ్యామేజింగ్గా ఆంధ్రప్రదేశ్ని ఎంత డ్యామేజ్ చేశాడంటే బీహార్ ఇంతకన్నా బెటర్ అన్నాడు. బీహార్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తాడు దేశం మొత్తంలో మా అంత అధ్వానమైన రాష్ట్రం ఇంకోటి లేదు, దాన్ని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని ఆయనే చెప్తాడు. ఇండియా మొత్తంలో మనం ఫస్టా సెకండా దెబ్బలాడుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. అటువంటి దాని గురించి ఒక జపాన్ ఆర్కిటెక్ట్ వచ్చి ఇండియాలో వరస్ట్ స్టేట్ అనేటువంటి బీహారు ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ అన్నాడు. అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే కొత్తగా ఎవరికైతే ఇచ్చారో ఈ కాంట్రాక్టు వాళ్ళతోటి బాహుబలి ప్రొడ్యూసర్ డైరెక్టర్ తోటి వెళ్ళి మాట్లాడన్నారు అని ఆర్టికల్ రాశాడు. అది ఎక్కడ మొత్తం ఈ ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా చూసేది. ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా అందరూ చదివేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మ్యాగజైన్లో మాకీ అసోసియేట్స్ అనేటువంటి ఒక పెద్ద ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎంత రెడిక్యులస్గా అంటే హాస్యాస్పదం చేస్తూ ఒక రాజధాని కడుతూ ఒక సినిమా డైరెక్టర్ తోటి మాట్లాడి కట్టాలని అన్నారంటే, సినిమా అంటే ఇల్యూషన్, అది ఒక భ్రమ కల్పించటం. అటువంటి వాడితో మాట్లాడి ఒక భ్రమ కల్పించాలన్నా దీని వెనకాల నాకు అనిపించేది ఏంటంటే జనరల్గా అలా ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వచ్చి అలాంటి స్టేట్మెంట్ అలాంటిది ఇవ్వడం ఈ మాకీ వాడు ఇచ్చినటువంటిది ఇండియాతో వైరం పెట్టుకుంటున్నట్టే. ఆంధ్రప్రదేశ్ మీద ఏమి రాసినా సరే మనం ఇండియాతో వైరం పెట్టుకున్నట్టు కాదురా అని కానీ మాకీ వాడు ఫీల్ అయ్యాడా? ఢిల్లీలో అక్కడ వాళ్ళకు ఉంటాయి లైజాన్ ఆఫీసర్లు, బాబు ఏమీ లేదు, నరేంద్ర మోడీకి చంద్రబాబుకి చెడిపోయింది, నువ్వు
చంద్రబాబుని ఎంత తిడితే అంత మంచిది నీకు. నీ ఇష్టం రాసుకో, నువ్వేమన్నా పర్వాలేదు, నీ మీద ఏం యాక్షన్ ఉండదు. బ్లాక్ లిస్ట్ చేయొద్దండి ఈ పాటికి. ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఇంత హాస్యాస్పదంగా మాడతాడా? ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమా డైరెక్టర్ని వెళ్ళి అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని. అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారి షవరింగ్కి? ఎందుకు షవర్ అవుతున్నాడు నాకు అర్థం కాల. జగన్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కలుస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. దీంట్లో ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత బాధ కలిగిందో అది కూడా ఆయన ప్రజలకు తెలియజేస్తే మంచిది. ఆవేదన పడి కాదు, జనాలను మీతో కలిసి తీసుకెళ్ళండి. జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు, బెనిఫిట్కి ఎవరు బాధ్యులు అన్నీ కూడా ప్రజలతో పంచుకోండి. సింగపూర్కి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? సింగపూర్లో మాత్రం వాళ్ళు ఏ పని తప్పుడు పని చేయనివ్వరు, బయట అన్ని తప్పుడు పనులు చేస్తారు. నేను ఆల్రెడీ ఒక బుక్లెట్ వేసాను, మీ అందరికీ ఇచ్చాను. అది చిన్న 1 minute మనం అదే లెటరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటరు ఏప్రిల్లో కాదండి, మార్చిలో రాసాం. మార్చ్ 17th నాడు లెటర్ రాసాం. అదే దేశాయ్ గారు కాకినాడలో ఉన్నాడు, ఆయన చూసి టీవీలో తక్కువ మెసేజ్ పంపించాడు. మార్చ్ 17th పంపం. ఎవరో లైవ్ ఇస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఎవరో లైవ్ ఇస్తున్నారు. టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, ఇక వాటర్ పోసుకోవటం అంటే. ఇంకేమైనా ఉన్నాయండి? మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి చాలాసార్లు మన విభజన చట్టంలో ఉన్నదని అమలు చేయాలని, రాష్ట్రానికి ఏం జరగాలని చెప్తున్నారు. కానీ కొద్ది రోజుల నుంచి ఏమవుతుందంటే మీరు విభజన చట్టానికి మాట్లాడుతూ ఇక్కడ ఏదో విధంగా జగన్ని కాపాడాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు కనపడుతుంది. అసలు మీకు జగన్కి మీరు వైసీపీలో ఏమైనా జగన్ అవుతున్నారా? అది సంబంధం అది ఒకటి స్పష్టం చేస్తున్నారు. అంటే అధికార పక్షం చేసినటువంటి తప్పుల్ని బయట పెడితే అది ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది అన్నది జనరల్. ఇది రేపు జగన్ అధికార పక్షంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను మాట్లాడింది మీరు ఇలాగే చూపిస్తే అప్పుడు చంద్రబాబుకి ఉపయోగపడుతుంది. అలాక ఒక మాట అంటే చెప్పండి. నేను ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయానని చెప్పాను కదా. ఎలక్షన్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేని వాడికి పార్టీలో చేరవలసిన అవసరం ఏంటి? నాకు ఏ పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే ఇప్పుడు నేను ఇది కూడా ఎప్పుడు దాకా మాట్లాడతానంటే, నేను వేసినటువంటి కోర్టు కేసు లక్కీగా సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది. అది అడ్మిట్ చేయకపోతే ఆ రోజే మానేద్దాం. నేను చేసింది తప్పా రైటా అన్నది ముందు నా ఆత్మకు తెలియాలి కదా. నేనన్నా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, మనం రైటే చేసావురా అని. ఈవేళ జనమందరూ ఏమంటున్నారంటే తప్పుదోవ పట్టించావు, నువ్వు రాష్ట్ర విభజన జరగదన్నావు, ఆఖరికి జరిగిపోయింది అంటే అదేంటిది? చంపేస్తారన్నాడు అనుకుంటాడు, కుస్తీ పడతాం అనుకుంటాం. తలుపులేసి లైట్లు ఆర్పేసి చేసేస్తే దానికి నేనే బాధ్యుడిని. అందుకనే కోర్టులో వేశాను. కోర్టులో వేసింది అసలు అడ్మిట్ అవ్వదన్నారు. చాలా పెద్ద పెద్ద ప్లేడర్లు చెప్పారు. మాట్లాడితే 2 లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా చెప్పారు, ఇది కోర్టు తీసి అవతల పారేస్తుంది, అది ఏమి అడ్మిట్ అవ్వదు, పార్లమెంట్ హ్యాజ్ ఎవ్రీ రైట్ అంటుంది అని. ఎందుకో నాకు నమ్మకం, ఎందుకంటే ఈ బిల్లు పాస్ అవ్వలే. అది మన కోర్టు అడ్మిట్ చేసింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసి వింటారో నేనే వెళ్ళి పర్సనల్గా ఆర్గ్యుమెంట్ చెప్తాను, లీడర్ని పెట్టుకోను. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కోర్టు చెప్తుంది తప్పు చేశారు, ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఈ తప్పు చేసింది రైట్ చేయండి, మళ్ళీ ఇద్దరిని కలిపేయండి అని చెప్పదు. కానీ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఇది తప్పు చేశారని చెప్పి తీరుతుంది. నా నమ్మకం అది. ఒకవేళ చెప్పలేదనుకోండి, అప్పుడు మనకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పి చంపలేసుకుని కూర్చుంటాం. సార్ ఇంకొకటి
దానికోసం నేను కంటిన్యూ మీతోటి కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్తో కానీ సంబంధాలు ఇవి మెయింటైన్ చేయడం. ఆ రోజు మిగతా వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎవడ ఏ పార్టీలో చేరాడు, ఎవడ మళ్ళీ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. నా వరకు నేను రాజమండ్రి వాడిని. ఇక్కడ వేరే, ఈ వాటర్ వేరు. ప్రతిపక్ష నేతగా విఫలమైనటువంటిది నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నది, రాజ్యాంగంలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే 2 వారాలు టైం ఇవ్వాలి అని ఉంది. రాజ్యాంగాన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఓవర్కమ్ చేయలేరు. 2 వారాలు టైం ఇచ్చి తీరాలి. ఆయన 2 వారాలు టైం ఇవ్వకుండా అక్కడికక్కడే యనమల రామకృష్ణ గారు లేచి 2 వారాలు టైం ఇవ్వక్కర్లేదు, ఈవేళ పెట్టేయండి ఆ 2 వారాల టైము అన్నటువంటి క్లాజ్ని ఈ అసెంబ్లీ పక్కన పెడుతోంది అని ఒక తీర్మానం పెట్టాడు. ఆ తీర్మానానికి మెజార్టీ సభ్యులు ఓకే అన్నారు, అప్పటికప్పుడు పెట్టేశారు. ఇక్కడ 2 సబ్జెక్టులు ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో రాసిన దాన్ని అసెంబ్లీ తీర్మానం అధిగమించలేదు, రాజ్యాంగాన్ని అధిగమించలేదు. కానీ అధిగమించినా అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. రెండవది, శాసనసభలో సభ్యుడు కానటువంటి యనమల రామకృష్ణుడు గారు లేచి ఆయన పెట్టాడు ఈ ప్రతిపాదన. ఏమని, ఇది రద్దు చేస్తూ ఓ తీర్మానం పెడుతున్నాం, దీన్ని ఓటింగ్కి పెట్టండి అని. అసలు ఆయనకి ఆ సభలో తీర్మానం పెట్టేటువంటి రైటే లేదు, ఎందుకంటే ఆయన అందులో సభ్యుడు కాదు, ఆయన శాసన మండలి సభ్యుడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి తెలియక కాదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చదివాడు. 2 వారాలు ఎందుకు ఇవ్వాలి, కౌలన్ షక్దరు అన్నీ చదివాడు. రాజ్యాంగాన్ని అధిగమించలేదు ఈ శాసనసభ అని తెలుసున్నప్పుడు ఆవేళ ఓటింగ్లో పాల్గొనడమే తప్పు. ఇది నేషనల్ సబ్జెక్ట్. ఇది ఒక రాష్ట్ర శాసనసభ కాన్స్టిట్యూషన్ తీసి పక్కన పారేస్తే దానిని అటాక్ చేసి చేయవలసినంత ఎక్స్పోజర్ చేయలేకపోవటం రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతి పెద్ద వైఫల్యం అని నేను ఇప్పటికీ చెప్తున్నాను. ఇదే నేను ఆ రోజు చెప్పింది, వైఫల్యం చెందాడు అన్నది. మిగతా పబ్లిక్లో తీసుకెళ్తున్నాడు, జనంలో తిరుగుతున్నాడు, వాటి మీద నేను ఎప్పుడు మాట్లాడాల. ఒక రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విషయాన్ని ఒక శాసనసభ తీసి పక్కనెడుతుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయవలసింది ఏదైతే ఉందో అది చేయటంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ విఫలమయ్యారు. ఇప్పుడు నేను బీజేపీకి పూర్తి వ్యతిరేకిని. నీకు తెలుసో తెలీదో, నేను నా 16వ ఏట వరకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. ఒక క్యాంప్కి వెళ్ళాను. రాజమండ్రి గురూజీ గోల్వాల్కర్ వస్తే సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కాకి నెక్కరో తెల్ల చొక్కా వేసి కూర్చున్న 100 మంది కుర్రాళ్ళలో నేను ఒకడిని. నాకు నెమ్మదిగా జ్ఞానం తెలుస్తుంటే నాకెందుకో ఆ బీజేపీ యొక్క సూత్రాలతో కానీ బీజేపీ యొక్క మౌలికమైనటువంటి దాంతో నాకు ఇష్టం పడలే. నేను బీజేపీకి వ్యతిరేకమే నేను ఎప్పుడు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంకీర్ణ పరిస్థితుల్లో ఎవడో కూడా పూర్తి మెజార్టీతో వచ్చే పరిస్థితి లేనప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసినట్లే ఎవరితో కలుస్తున్నారో అంశాల వారీగా కలవటంలో ఏం మాట్లాడుకుంటారన్నది వాళ్ళ ఇష్టం. నేనైతే వ్యక్తిగతంగా బీజేపీ అనేటువంటి మౌలికమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ మాతో పాటు 10 ఏళ్ళు ఎంపీ చేశాడు యోగి ఆదిత్యనాథ్. అతను ఏంటో నాకు తెలుసు. అతను యూపీ సీఎం అయ్యాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు యోగి, కానీ అతని ఐడియాలజీ టోటల్గా డిఫరెంట్. నాకు ఇష్టం ఉంటుంది అది. అలాగే నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు అయి ఉండొచ్చు, కరప్షన్ లేనివాడు అయి ఉండొచ్చు, ఆనెస్ట్ అయి ఉండొచ్చు, ఏదో అతని సిద్ధాంతాలు కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఇది హిందుస్థాన్ అనే మాట మాకు ఇష్టం లేదు. ఈ హిందుస్థాన్ అనేది ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన హిందుస్థాన్ అనే పిలుస్తారు, ప్రపంచం అంతా హిందుస్థాన్ అనే పిలుస్తారు, కానీ ఇది హిందువులకి మాత్రమే స్థానం అనేది ఉంది. అది మేము యాక్సెప్ట్ చేయం. అందరిది కలిపే ఇది దేశం. విడిపోయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పి ముస్లిం దేశం కావాలన్నారు, మనం భారత్ కావాలన్నాం, ఇక్కడ అందరూ ఉండాలన్నాం. గాంధీ గారి ప్రాణాలు పోవడానికి కారణం కూడా అదే. ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. అక్కడి నుంచే హిందూ మహాసభ వచ్చింది, జనసంఘం. మీకు భారతీయ జనసంఘం రాజమండ్రిలో ఉన్న అవసరాల రామారావు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. ఎవరో కూడా ఓట్లు వేసేవారు కాదు. నెమ్మదిగా పడ్డారు, తంటాలు పడ్డారు. ఈవేళ
మోడీ గ్లామరో ఇంకోటో అలా వచ్చి మొత్తానికి అధికారంలోకి రాగలిగారు. ఓకే, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. డెమోక్రసీలో ఎక్కువ మంది జనం ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు. కానీ ఎక్కువ మంది సపోర్ట్ చేసినటువంటి నిర్ణయం అది కరెక్ట్ నిర్ణయం అని మాత్రం అనుకోకండి. జీసస్ క్రైస్ట్ కూడా మెజారిటీ ఓటుతోటే క్రూసిఫై చేశారు. సోక్రటీస్కి విషయం కూడా మెజారిటీ ఓటుతోటే ఇచ్చారు. కానీ ఈవేళ చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే మెజారిటీ తప్పు నిర్ణయం తీసుకున్నారు. సో భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆనెస్ట్గా ఉంటారు. అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే ఇంకా అసలు చాలా ఆనెస్ట్ ద కోర్గా ఉంటారు. కానీ బేసిక్గా వాళ్ళ సిద్ధాంతం నాకు ఇష్టం లేదు. మార్కండే కర్జు ఒకసారి పేరు కొట్టి యూట్యూబ్లోకి వెళ్ళు, ఆయన వ్యాఖ్య చేయకుండా వదిలేసిన వాడు ఎవడు లేడు. మొత్తం చితక్కొట్టి పారేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇది కానీ పెట్టావనుకో నువ్వు నా మీద ఏదో వ్యాఖ్య చేస్తాడు. అసలు వీడెవడు నా గురించి మాట్లాడటానికి. బట్ అతను సబ్జెక్ట్ ఉన్నవాడు, కొంచెం ఎక్సెంట్రిక్ సబ్జెక్ట్ ఉన్నవాడు, బాగా లీగల్ టర్మినాలజీ కానీ ఇంకోటి కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. అయితే కొంచెం ఎక్సెంట్రిక్ దాని మీద. మన జిఎస్టీ బిల్ పెట్టినప్పుడు ఆ రాజ్యసభలో కాంగ్రెస్ కి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ కూడా కన్సిడర్ ఈవేళ జగన్ అక్కడ లేకపోయినా కనీసం నాకు ప్రత్యేక హోదా కావాలి, అది రాష్ట్ర ప్రయోజనం జరగాలి అని ఆయన ఒక డిమాండ్ పెట్టుకున్నాడు అనుకోండి. నేను మద్దతు ఇవ్వనని చెప్పలేదు అనుకోండి, ప్రయోజనం జరగలేదు తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీ నిర్ణయించేవాడిని నేను కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇతను తప్పు చేసినా చెప్తాను, అతను తప్పు చేసినా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చంద్రబాబు నాయుడు పార్టీని పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా విఫలమయ్యాడు. అసెంబ్లీలో బాగానే అటాక్ చేస్తున్నారు, పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటిది విఫలమయ్యాడు. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి చెప్పాను, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో విఫలమైనందుకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టండి, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని దించేయడానికి అవ్వక్కర్లా. అవిశ్వాస తీర్మానం అంటే టైం ఇస్తారు, 2 గంటలో 3 గంటలో ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఆఖరిలో ఓటింగ్ పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు ఎట్టేస్తారు, ఓటు తేలిపోతుంది కదా. ఇంప్లిమెంటేషన్ చేయనందుకు ఓటు ఇట్టేస్తాడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తాడా, అనుకూలంగా వేస్తాడా, అది పార్టీని కార్నర్ చేయటం. నేను వైసీపీ వాళ్ళకి చెప్పాను, మా కాంగ్రెస్ వాళ్ళందరి చుట్టూ తిరిగి చెప్పాను, పెట్టండి బాబు, అది మీరు చేసిన యాక్ట్ మీ మొహం మీద ఉమ్మేశారు. ఇప్పుడు పెట్టేది ఇంప్లిమెంటేషన్ జరగలేదంటే వాళ్ళ మొహం మీద ఉమ్మేస్తారు. ఇంతకన్నా అడ్వాంటేజ్ ఏమొస్తుంది, పెట్టండి అని. మరి వాళ్ళు పెట్టట్లే, చూద్దాం రేపు ఏమన్నా పెడతారేమో. అన్కండిషనల్ సపోర్ట్ చేస్తాం రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో అనేది జగన్ గారు చెప్పినట్టు మోడీ చెప్పినట్టుగా వచ్చేది వార్త. రేపు అది అంటే స్పెషల్ స్టేటస్ గురించి అడగకుండా అట్లా అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది కరెక్టేనా? ఇక్కడంటే రాష్ట్రంలో ధర్మీయ ఉద్యమాలు రోడ్డు అన్ని నిర్వహిస్తున్నారు కదా జగన్. ఏంటంటే ఆయనకి సపోర్ట్ చేసే వర్గాలు బీజేపీకి యాంటీగా ఉంటుంది, కానీ వీళ్ళ సక్సెస్ జరుగుతుంది డెఫినెట్గా. మీకు ప్రతి దాంట్లోనూ ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. మీకు ఏది కూడా ప్రయోజనాలు ఉంటే కొన్ని దానివల్ల వచ్చే నష్టాలు ఉంటాయి. ఈ రెండు బేరీ చేసుకుని ప్రయోజనం ఎక్కువ ఉన్న చోట వెళ్తారు, నష్టం లేకుండా ఏ ప్రయోజనం వాటి వెళ్తారు. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనం కూర్చుని లెక్కేసుకుంటారు వాళ్ళ స్ట్రాటజీ ప్లానింగ్లో. ఆ స్ట్రాటజీ ప్లానింగ్లో వాళ్ళు ఏం లెక్కేసుకున్నారో, స్పెషల్ కేటగిరీ స్టేటస్కిను ప్రెసిడెంట్ ఎలక్షన్కి లింక్ పెట్టడం వల్ల మంచిది కాదు అని అనుకున్నారేమో వాళ్ళ మెజార్టీ. అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టడం, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం మంచిది కాదు అనుకున్నారేమో. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఒక్కడ పెడితే చాలు 50 మంది సపోర్ట్ రావాలి. వైఎస్ఆర్సీపీ వాడు ఒక్కడ పెడితే కాంగ్రెస్ 43 మంది సపోర్ట్ చేస్తారు, సరిపోయింది, 50 నెంబర్ వస్తుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గదు, కానీ తెలుగుదేశం ఎక్స్పోజ్ అవుతుంది. అది పొలిటికల్ ప్లానింగే. అయితే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఆలోచించుకుంటారు, మనం ఏం చేస్తాం. మనం ఊరికే ఎలా చెప్పడమే, నాతో డైరెక్ట్గా కలపడం అంటే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంపీలు కలుస్తారు. ఇప్పుడు కొమ్మక్క అయిపోవడంలో కూడా నీకు తమిళనాడు వీళ్ళు చూసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే 2 రీజనల్ పార్టీసే. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. ప్రీ ఎలక్షన్ ఏరియన్స్ అయితే తప్ప తమిళనాడు చరిత్ర చూడండి, ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్టు. ఎందుకంటే మా తమిళనాడే ముఖ్యం,
మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని. నేను జగన్మోహన్ రెడ్డి 20 మే నాడు అక్కడ అవసరం లేకపోయినా ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో అప్పుడు అనుకున్నాను ఇతనికి ఏం అవసరం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇవ్వడం అని. ప్రెస్ వాళ్ళు కూడా అడిగేశారు, మీది ఎవరికి కావాలి, మీ మద్దతు ఎవరికి కావాలి, వాళ్ళకి అక్కర్లేకపోయినా వాళ్ళు మాకు కావాలని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు ఇతనికే సపోర్టు అంటే ఏదైనా విధులుస్తాడేమో అనుకున్నారు, కానీ ఏం విధులలేదు అనుకోండి, అది వేరే విషయం. లేదు 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 బీజేపీకి లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా సరిపోదు అనుకుంటాను, అది లెక్క చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క ఓటుకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏమని దానికన్నా దారుణం తెలుసా, నేను ఇంత ముందు ఏదో అంటే జోక్ అనుకున్నారు మీరు. సింధుకి బ్యాడ్మింటన్ నేర్పాడు, టెండూల్కర్ క్రికెట్ నేర్పాడు, బిల్ గేట్స్కి సాఫ్ట్వేర్ నేర్పాడు, ఇవన్నీ కూడా చెప్తే మీరు అందరూ నవ్వేవారు. నిన్న అమెరికాలో ఏం చెప్పాడు, మీకు అందరికీ ఇంగ్లీష్ నేర్పాను అందుకే ఇక్కడికి వచ్చారన్నాడు. అన్నాడా లేదా? ఇంకేం చెప్తాం, ఇంకా మనందరికీ ఇంగ్లీష్ ఆయన నేర్పాడు. అవునవును అవును తెలుసు నాకు. పెట్టాడు, అవును పెట్టాడు. సోలార్ లైట్ పెడితే పగలు తీసుకుని రాత్రి వెలిగి. ఇది సోలార్ లైట్ లో పవన్ సేవ్ చేసి కూడా ఇప్పుడు మన ఇంట్లో ఇన్వర్టర్కి ఎప్పటి నుంచో ఉంది. అవును, ఇది ఇప్పుడు నేను కనిపెట్టాను చెప్పండి. అది పోనీ ఇలాంటి మనకు కొన్ని కొత్త తెలియవు కాబట్టి సోలార్ అంటే ఏంటో ఇంగ్లీష్ నేర్పానంటే ఇంకేం చేస్తావా బాబు. మీకు అందరికీ నేను ముఖ్యమంత్రి అవగానే మీ అందరికీ కూడా ఇంగ్లీష్ నేర్పించాను కాబట్టి ఈవేళ అమెరికాలో ఎంతమంది వచ్చి ఉన్నారు. ఆ రుణం తీర్చుకోండి అన్నాడు డైరెక్ట్గాను. ఆ రుణం తీర్చుకోండి, డబ్బులు ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి అని. అదే దేనికే అసలు ఇంగ్లీషే నేర్పానంటే ఇంకేం చెప్తాం. నేను నేర్పట్టే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడికి వచ్చారని అది చేశాడు. సింగపూర్ ఏమో మన సొంత దేశం, సింగపూర్లో ఏ సర్టిఫికెట్ ఇట చూసావు, అది బాహుబలికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, ఎవడ పడితే చూడటానికి లేదు. ఏంటంటే అంత రక్తపాతం అది మేము ఒప్పుకోం, ఏంటో పొడి చేసుకోవడం ఏంటి, రక్తం ఏంటి, ఏ సర్టిఫికెట్ ఇచ్చి పారేశారు సింగపూర్లో. మరి చంద్రబాబు నాయుడు పిల్లలు చూస్తారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చూస్తారు. జూన్ 4 ఒక మహాసంకల్పం పెట్టాము, లాస్ట్ టైం పెట్టంటే కాకినాడలో ఈసారి ప్లాన్ చేస్తాం. టీడీపీయా అయిగా ఇప్పుడు సంకల్పాలు అవి ఎవరు చేయాలండి. మనకి ఏదైనా కొత్త స్ట్రాటజీ మార్చాలి అనుకుంటే కమాన్ రేపు నుంచి రాత్రి పడుకోవద్దు, తెల్లవారులు సంకల్పం చేసి రోడ్లమ్మట కర్రలు తిరుగుదాం, దొంగలు ఎవరో లేకుండా రాజమండ్రిని దొంగల రైతు రాజమండ్రి మారుద్దాం అనేటువంటిది ఏదో కొత్త తీసుకోవాలనుకుంటే సంకల్పం. పోలీసు వాళ్ళు సంకల్ప దీక్ష చేయడం ఏంటి, వాళ్ళ పనే అది. అలా ప్రభుత్వం సంకల్ప దీక్ష ఏంటి, ప్రభుత్వం చేయాలి అంటే ఇప్పుడు దాకా చేయట్లేదన్నమాట. కొత్తగా ఈవేళ మళ్ళీ సంకల్పం చేస్తారా? అరే 3 ఏళ్లలో ఏం చేశారో చెప్పమంటే చెప్పకపోతే ఇంకెందుకండి బాబు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను ఆఖరిని అడిగేది అదే కదా. ఈ 3 ఏళ్లలో ఏం చేశారో శ్వేతపత్రం ప్రకటించండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించే, పోలవరం గురించి కూడా నేను మాట్లాడను. పట్టిసీమ పురుషోత్తపట్నం అనేది చాలా నిరర్థకమైన ప్రాజెక్టులు కాబట్టి వాటి గురించి మాట్లాడాను. పోలవరంలో మీరు ఎంత తినేసినా ఎంత మోళీ చేసినా ఏం చేసినా అది పూర్తయితే చాలా మంచిది, అది పూర్తి అవ్వాలని కోరుకుంటాం. దాని గురించి అందుకే నేనేం మాట్లాడిన, పని జరగట్లేదు ఒకసారి సరిగ్గా చూసుకోండి అని చెప్తున్నాను. అక్కడ పనిచేసే వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే, ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం అసలు జనాల్ని ఒక పార్టీ కింద చేయట్లేదు ఈ దేశంలో. ఈ ఆంధ్రప్రదేశ్లో జనాలకు కూడా ఏమన్నా ఆలోచన ఉందా? ఎందుకు మీరు ఇన్వైట్ చేయరు? పబ్లిక్లో పెట్టండి దీని మీద డిస్కషను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్ని సాధించాం, ఇన్ని సాధించలేదు, ఇవి కారణాలు. ఏం చేయమంటారో చెప్పండి, లెటర్స్ రాయండి, ఇగో మా వెబ్సైటు, ఈమెయిల్స్ పంపండి.
ఎందుకు స్టార్ట్ చేయరో అర్థం అవ్వదు. మళ్ళీ దేశం మొత్తం మీద ఈయనంత పారదర్శక ప్రభుత్వం ఏదీ లేదు. ఏదో పారానో పలుగు పట్టుకుని దర్శనమిస్తే పారదర్శకత కాదు. చాలా దురదృష్టం. ఇంకేమైనా ఉందా? సోషల్ మీడియా అది చూడండి. సోషల్ మీడియా ఉండి కాబట్టే నాలంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో వస్తుంది, చూస్తున్నారు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు మాడితే నా మీద కేసు పెట్టచ్చు. తీసుకెళ్ళి మొట్టమొదటేమో లోకేష్ మీద కార్టూన్ పెట్టాడని తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సెక్షన్ కొట్టేశారని కానీ షెడ్యూల్ కాస్ట్ హరాస్మెంట్ సెక్షన్ పెట్టారు, మళ్ళీ లోపలేశారు. డైరెక్ట్గా విజిబుల్గా ఎవడన్నా పెడితే ప్రమాదం అని అప్పుడే వాట్సాప్లో వచ్చేస్తుంది, ఫార్వర్డ్ చేయకండి, చాలా ప్రమాదం, జైలుకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని మెసేజ్లు. ఇది ఏంటి? ఎందుకు ఇంత అభద్రతా భావన నాకు అర్థం అవ్వదు. ఏ మీడియా వల్ల చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈవేళ అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా చెప్తున్నాను. అబౌవ్ 30% ఆఫ్ ద కంట్రిబ్యూషను మీడియా కంట్రిబ్యూషనే చంద్రబాబు నాయుడు గారికి, అబౌవ్ 20% మోడీకి. వాళ్ళిద్దరిని కూడా హీరోలు చేసింది మీడియా. ఈవేళ ఆ మీడియానే నువ్వు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే చెప్తారండి, నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ మీద జోకులు వేస్తారు. నా దగ్గర ఉన్నాయి ఫోటోలు, ఒకసారి ఎప్పుడైనా మీకు టైం ఉంటే చూపిస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు బొచ్చులు అట్టుకుని అడుక్కుంటున్నట్టు, డైరెక్ట్గా ఎవరో అడుక్కుంటున్న ముష్టి వాళ్ళ తలకాయలు మార్చేసి వీళ్ళిద్దరు తలకాయలు పెట్టేశారు. అలాగే కేసీఆర్ మీద, అలాగే జగన్ మీద అయితే ఇంకా దారుణం. జగన్ మీద ఉన్నన్ని ఎవరి మీద ఉండవు. ఎవడిష్టం వాడిది నమ్ముకోవాలి. కార్టూన్ వేస్తే నమ్ముకోవాలి. నెహ్రూ గారు శంకర్స్ వీక్లీ అని ఒక కార్టూన్ మ్యాగజైన్ ఉండేది, తెలిసే ఉంటుంది. శంకర్స్ వీక్లీ అని వాడు మూసేశాడు. ఎప్పుడు దాంట్లో నెహ్రూ మీద లేకుండా, కార్టూన్ లేకుండా వచ్చేది కాదు. నెహ్రూయే ఒకసారి మీటింగ్లో కలిసి ఈవేళ ఇక్కడ ఉన్నావు కదా, ఈ వారం అన్నా వదిలేవాయని అన్నట్ట. అంటే నిన్ను వదిలేస్తే నా బుక్ అమ్మదు, నీ మీద వేసే కార్టూన్లే బుక్ చదువుతారన్నాడు. అటువంటి వాడు శంకర్స్ వీక్లీ నేను నడపలేకపోతున్నాను అని ఎడిటోరియల్స్ రాసి మూసేశాడు. మూసేస్తే ఫస్ట్ కంట్రిబ్యూషన్ పంపింది జవహర్లాల్ నెహ్రూ. నీ వీక్లీ చూడకుండా నేను ఎలా ఉండగలను, దయచేసి స్టార్ట్ చేయి, ఇగో నా తరఫున ఈ డబ్బులు పంపిస్తున్నా. ఇలా చాలామంది ఉన్నారు నీ అభిమానులు, నేను పంపుతున్నానని. ఒక ఏదో సెలబ్రిటీ కాబట్టి నీవు ఆ స్థాయికి వచ్చావు, లేదా నిన్నెవడు పట్టించుకుంటాడు. నీ అదృష్టం బాగుండి నీ మీద కార్టూన్లు వేసే స్థాయికి నువ్వు వచ్చావు. దాన్ని ఎంజాయ్ చేయి. ఆ కార్టూన్ చూసి నీ రాజకీయం ఏం మారిపోదు. కార్టూన్ అంటే నమ్ముకోవడానికి అది. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు? అరెస్ట్ చేసి లోపల పెట్టవలసినంత అవసరం అది. బ్యాడ్ లక్ అండి, చాలా తప్పుడు లైన్లో వెళ్తున్నారు. ఓకే బాస్, థ్యాంక్ యూ.